హాయ్ వెల్కమ్ బ్యాక్ ఆర్ఆర్ బ్లాగ్స్. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి నేనైతే మినపగారెలు అయితే వేయబోతున్నానండి. ఇవి ముందుగా ఒక 4 గంటల ముందు నానబెట్టుకొని ఉంచుకోవాలి మినపప్పుని. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి అల్లం వేసుకొని వీటిని మిక్సీ పెట్టుకోవాలి. కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకొని పెట్టుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి కొంచెం కొంచెం తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా అంతా పట్టుకోవాలండి కొంచెం గట్టిగా. అప్పుడే మనకి గారెలు అనేది సాఫ్ట్గా వస్తాయి. ఇందులో 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ జీలకర్ర, కొంచెం సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర. ఇప్పుడు పిండినంతా ఇవి కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలిపి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ లో ఒక అరగంట పెట్టుకుందాము. మనకు ఆయిల్ ఎక్కువ పేలవకూడదు అనుకుంటే గారెలకి మనము ముందుగా ఒక గంట గాని అరగంట గాని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి. ఈ పిండిని, గారెల పిండిని. అప్పుడే మనకి నూనె ఎక్కువ పేలవదు. నూనె బాండీలో పెట్టుకొని ఇప్పుడు గారెలు వేసుకుందామండి. ఇలా నీళ్ళు అద్దుకొని కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా మందంగా కాకుండా అంత పతలాగా కాకుండా వేసుకున్నామండి. ఇలా హోల్ పెట్టుకుని మధ్యలో ఇలా చిన్నగా నూనెలో వదులుకోవాలి. ఇలా అన్ని గారెలు వేసుకున్నామండి. వేసిన వెంబటే కలుపుకోకుండా ఇలా ఒక నిమిషం ఉంచాక కలుపుకోవాలండి గారెలు అనేది, లేదంటే చెదిరిపోతాయి. అన్నీ కొంచెం మరి గోల్డెన్ కలర్, మరీ ఎర్రగా కాకుండా మరీ పచ్చగా తెల్లగా కాకుండా తీసుకోవాలండి గారెలు. మీడియం సైజు మంటలోనే మనం కాల్చుకొని, ఎందుకంటే లోపల మళ్ళీ ఉడకదు కాబట్టి. ఇంకొండి ఈ కలర్లో ఉన్నప్పుడు మనం గారెలు అయితే తీసుకోవాలి. హాయ్ వెల్కమ్ బ్యాక్ ఆర్ఆర్ బ్లాగ్స్. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి సండే స్పెషల్ నాటుకోడి ఇగురు అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. చిన్నుల్లిపాయలు, అల్లం, కొంచెం జీడిపప్పు, కొంచెం ఆనియన్స్, లవంగాలు, చెక్క, 2 ఇలాచి, 3 టమాటాలు, కొంచెం కొబ్బరి పేస్ట్. ఇవైతే నేను ముందుగా మసాలా అయితే పట్టుకుంటున్నాను. మసాలా అయితే ఇలా ముద్దలాగా పెట్టుకోవాలండి. ఇవ్వండి మెత్తగా. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఇదిగోండి నాటుకోడి చికెన్. కోడిని కోసి కాల్చి శుభ్రంగా కొట్టి కడుక్కున్న చికెన్ అండి. 1 kg పైన ఉంది ఇది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఇటు కొంచెం ఎడల్పు దబరా పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నానండి, కర్రీకి సరిపడినంత. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. ఇవి బాగా వేగాలండి. కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మనకు ఉల్లిపాయలు అనేది వేగిందండి. ఇప్పుడు నాటుకోడిని ఇందులో యాడ్ చేస్తున్నాను. చికెన్ ని, ఇది లేత చికెన్ ఏనండి, నాటుకోడి. అందుకే నేను సపరేట్ గా ఉడకబెట్టట్లేదు. ఈ ఉల్లిపాయలను ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటాను. ముదురుదైతే సపరేట్ గా ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి, లేదంటే కర్రీలో తొందరగా ఉడకదు. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు కల్లుప్పు అయితే యాడ్ చేసి ఒక 5 నిమిషాలు ఉడికిస్తానండి, కారం అయ్యే ముందు. కర్రీకి సరిపడినంత పసుపు కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడే. ఏదన్నా కొంచెం నీసు వాసన అది ఏదైనా ఉన్నా ఇప్పుడు పోయిద్దండి. మనం 5 నిమిషాలు ఉడికించుకుంటాం కాబట్టి. ఇది కలపెట్టుకొని ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం.
మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. అడుగంటకుండా చూడండి మనకి మనం వాటర్ యాడ్ చేయకుండానే నాటుకోడిలో ఉండే వాటర్ అయితే ఎంత వచ్చింది. ఈ వాటర్ అంతా ఇంకెంత వరకు ఉడికించుకుంటే చాలండి మనకి. ఇప్పుడు కారం అయితే యాడ్ చేస్తున్నానండి. 5 నిమిషాల పైనే ఉడికించుకున్నాను. సగం సగం అయితే కుక్ అయిందండి. ఇప్పుడు 3 స్పూన్లు కారం యాడ్ చేస్తున్నాను ఇందులో. ఇందాక మనం పట్టి పెట్టుకున్న మసాలా కూడా ఇందులో యాడ్ చేస్తున్నానండి. మసాలా వేసాక మనకి కారం ఈ మసాలా ముక్క పట్టేలా ఇంక 2 నిమిషాలు ఉంచుకోవాలి. ఇందాక పసుపు యాడ్ చేశాను కదండి, అందుకే ఇప్పుడు యాడ్ చేయలేదు నేను. ఇప్పుడు కారము మసాలా మాత్రం యాడ్ చేశాను. ఇది ఒక 2 నిమిషాలు మనకి ముక్కకు పట్టేటట్టు మగ్గించుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుందామండి. 2 స్పూన్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు కలుపుకొని ఇదంతా మనకి ముక్కకు పట్టేలా ఉంచుకుందాం. ఇప్పుడు మూత తీసుకొని ఇందాక మసాలా పట్టిన మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి. మనకి ఇంకా కొంచెం నాటుకోడి ఉడకాలి కాబట్టి ఇప్పుడు మనకు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు అండి. ఇందాక నేను కళ్ళు ఉప్పు యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు కర్రీకి సరిపడినంత యాడ్ చేసుకుందాం. ఇవన్నీ ఇంకొక 2 స్పూన్లు అయితే ఇప్పుడు కర్రీకి సరిపడినంత, గ్రేవీకి సరిపడినంత అయితే యాడ్ చేశాను. కలుపుకొని ఇప్పుడు ఇంకొక 15 నిమిషాల దాకా ఉడికించుకుంటే మనకి నాటుకోడి అయితే బాగా ఉడికిద్దండి. ముందు వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు 15 నిమిషాలు ఉడికించుకోవాలి కూరని. ఆల్మోస్ట్ చికెన్ కర్రీ అయితే అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్గా కొంచెం చికెన్ మసాలా అయితే ఒక 1/2 స్పూన్ యాడ్ చేస్తున్నాను నేను. లాస్ట్‌గా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నానండి ఒకేసారి. నేను సండే చికెన్ మసాలా స్పెషల్ వేసా అయితే కాబట్టి గరం మసాలా గారెలు, యాడ్ చేయట్లేదు. నాటుకోడి ఇగురు అయితే చేస్తానండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ఆరో వ్లాగ్ 28 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మనకి అన్నీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాటుకోడి ఈ ఇగురు అయితే వ్లాగ్ మీకు రెడీ అయిపోయింది. నచ్చినట్టయితే నేను థ్యాంక్ యూ ఫర్ కొంచెం వాచింగ్. మరీ ఇగురులా కాకుండా కొంచెం గ్రేవీ ఉంచానండి.